హాయ్ గాయ్స్, ఇవాల్టి కథ గురుదక్షిణ. బలరాముడు కృష్ణుడు సాందీపముని దగ్గర విద్యలు నేర్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణ సమర్పించే సమయం వచ్చింది. చనిపోయిన తన కుమార్ని తెచ్చి ఇవ్వమని అడిగాడు సాందీపుడు. అలాగే అన్నారు బలరాముడు కృష్ణుడు. సాందీపుని కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళి ప్రభాస తీర్థం వద్ద స్నానం చేస్తూ నీళ్లలో మునిగిపోయాడు. పంచజనుడు అనే ఒక దానవుడు మింగేశాడు ఆ బాలుణ్ణి. బలరాముడు కృష్ణుడు అక్కడికి వెళ్ళి నీళ్లలో మునిగి లోపల దాగి ఉన్న పంచజనుడిని చంపి వాడి పొట్టలో వెతకగా గురుపుత్రుడు కనిపించలేదు. అప్పుడు వారు యమలోకానికి వెళ్ళగా యముడు సాందీపుడి కుమారుణ్ణి బతికించి అప్పగించాడు. ఆ గురుపుత్రుణ్ణి తెచ్చి సాందీపునికి గురుదక్షిణ సమర్పించి గురు రుణం తీర్చుకున్నారు. దానవుడైన పంచజనుడిని చంపినప్పుడు అతని దేహంతో పాటు వచ్చిన శంఖాన్ని తీసుకున్నాడు కృష్ణుడు. అదే కృష్ణుని దివ్య శంఖం పాంచజన్యం. జై శ్రీకృష్ణ.